शिवाय गुरवे नमः। 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 నిస్తుల అమ్మవారి ఎన్నో నామాలు. అంటే ఇక్కడ నామము అంటే నామము వేరు, అమ్మవారు వేరు కాదు. అమ్మవారు వేరు, గుణాలు వేరు కాదు. కాబట్టి నామమన్నా గుణమన్నా ఆవిడన్నా అన్నీ ఒకటే. ఎలా అయితే మీ అలవాట్లు అన్నా మీరే, మీ లక్షణాలన్నా మీరే, ఈ విధంగా ఎప్పుడైతే అలా ఉంటుందో అంతే తప్ప వేరేగా ఇవి వేరు అది వేరు అనడానికి లేదు. అందుకే నామ రూప రహిత స్థితికి వెళ్ళాలంటే అర్థం అదే. కాబట్టి నామము రూపము లేకపోతే ఉండేది ఒక ప్రకాశవంతమైనది, ప్రకాశం మాత్రమే ఉంటుంది. గుణాతీత, సర్వాతీత, ఈ విధంగా అప్పుడు అవి చెప్తారు. ఎప్పుడైతే అది దాటిపోతామో అప్పుడు అది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకైనా కూడా సత్వగుణాన్ని గనక విశుద్ధ సత్వగుణం అంటారు. అక్కడికి వెళితే గుణాలతో పనిలే. ఎందుకంటే గుణము అంటూ ప్రత్యేకంగా ఎప్పుడు ఉంటుందంటే మీరు అనుకుని చేసినప్పుడు, భావన చేసినప్పుడు, ఒక ఆలోచన చేసినప్పుడు ఒక పనికి, అప్పుడు మాత్రమే మనకి ఈ గుణాలతో పని. లేదు అంటే గుణాలకు అవకాశం లేదు. అప్పటికప్పుడు కొన్ని అనుకోకుండా జరిగాయి అది ఇది అంటారు. అలా జరిగినది మీకు హితాన్నే చేస్తుంది. అనుకుని చేసేది జీవుడు, అనుకోకుండా చేసేవాడు పరమాత్మ. కాబట్టి ఇక్కడ ఆ విధంగా అమ్మ యొక్క గుణాలు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అమ్మ గుణాలు చెప్తున్నాం కాబట్టి ఆవిడే గొప్పది అనడానికి లేదు. జీవ బ్రహ్మైక్యం అన్నప్పుడే మనకు అర్థం అవ్వదు. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా అమ్మ రూపం దాల్చింది కాబట్టి అమ్మ అలా ఉంది, అందువల్లే మనం అమ్మని ఆరాధిస్తున్నామని చెప్పడం. నీలో కూడా ఆ గుణాలు ఉన్నప్పుడు నీవు ఆరాధ్యుడు అవుతావు. ఒక రాముల వారనండి, పెరియవారనండి, రమణ మహర్షి. బట్ ఇక్కడ ఆ విధంగా మనం చెప్పుకుంటున్నాం ఆ నామాల యొక్క అర్థాలు. కాబట్టి నామం వేరు, గుణములు వేరు, రూపం వేరు, ఇలా ఏది మనము విడదీయడానికి లేదు. ఎలా అయితే మీవి చూసుకున్నప్పుడు ఎలా ఉంటాయో అదే విధంగా ఒకరి పేరు చెప్పగానే బాగా పరిచయం ఉన్న వాళ్ళు వారి యొక్క గుణాలు, వ్యవహారం అన్ని చెప్తూ ఉంటారు. ఒక ఐడెంటిటీ మనం ఎలా చెప్తాం, వాళ్ళు ఇలా ఇలా, అవునండి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా గొప్పవాళ్ళు, చాలా చక్కగా సలహాలు ఇస్తారు అంటే వారి యొక్క గుణగణాలన్నీ చెప్తూ ఉంటారు, వాళ్ళ ఆచరణ. అదే విధంగా ఇక్కడ అమ్మాయి రూపం పొందింది కాబట్టి ఎందును తనకు సమముగు ఇతర వస్తువులు లేవు. ఆత్మ ఆత్మతో సమానమగు వస్తువు ఎక్కడా ఉండదు. కాబట్టి సమానం అంటే ఈక్వల్. మనం అనొచ్చు అమ్మ ఇప్పుడే కదా చెప్పారు అమ్మ గుణాలతో ఉంటారు. మీరు ఆ గుణాలతో ఉన్నప్పుడు, అందుకని ఆవిడ ఏమంది, ఎక్కడా కూడా నాతో సమానమైనవి లేదు, సమానం అయ్యే అవకాశాలు నీకు ఇచ్చి. అందుకని ఏ వస్తువు కూడా ఆత్మతో సమానమైన వస్తువు లేదు, ఎందుకంటే గుణాలు ఉన్నాయి కాబట్టి, నశించే లక్షణాలు ఉన్నాయి కాబట్టి. కేవల దృగ్రూప మాత్రమగు పరమాత్మతో తుల్యమగు సర్వవ్యాపకమగు పదార్థ ఇతరం ఉండదు కాన పరమేశ్వరి నిస్తుల. అంటే ఆవిని తూచడానికే నిహితుల అంటే అసలు ఆవిని మనము కంపేర్ చేయడానికి లేదు. అందుకని ఎప్పుడు సౌందర్యలహరిలో కంపేర్ చేసినా 16వ వంతు ఇలా అంటారు. కొంత నీకు తెలిసినది చెప్పి అదే అనుకోకురా, దానికి ఎన్నో రెట్లు మించి ఉంటుంది అమ్మ అని చెప్తారు. కాబట్టి అమ్మకి సమానమైన వస్తువు తూచడానికి వేరేది. అమ్మవారి గడ్డానికి ఔపమ్య రహితం అంటారు. అంత ఏదో చెప్పారు అని చెప్పారు, కానీ గడ్డానికి పోలిక వస్తువు దొరకలేదు.
సౌందర్యలహరిలో ఔపమ్య రహితం అని చెప్పేసి ఎక్కడ పోలికే దొరకట్లేదమ్మా అని చెప్తారు. ఇంకా కావాలి, ఇంకా తప్పట్లేదు అని అంటే అప్పుడు చేతికి పట్టుకునే అద్దాలు ఉంటాయి. అంటే ఇట్లా కింద పిడి ఉండి ఇలా ఉండేవి అద్దాలు. ఇప్పుడు పల్లెటూర్లలో దొరుకుతాయేమో. ఆ పిడిలాగా అన్నారు. అంటే నీ చేతికి ఆవిడ గడ్డం దొరుకుతుంది ఇలా పట్టుకోవడానికి. స్వామి అమ్మవారిని అనురాగంతో చేసినప్పుడు ఆ పిడికిలు పట్టుకుంటే మనం కూడా చిన్నపిల్లలది గడ్డం పట్టుకుంటాం. వారిని ముద్దు చేసేటప్పుడు ఏం చేస్తాం? వాడి గడ్డం పట్టుకుని ఇల్లు ఇల్లు అంటాం. అలా ఆ అమ్మ యొక్క గడ్డం అలా ఉందిట. ఇంకా అసలు లేనే లేదమ్మా, ఇది కూడా ఏదో చెప్పాలి కాబట్టి అని అంటారు. తుల నిస్తులాది ధర్మములన్నీయు దృశ్యమానములకు పదార్థములకే గాని దృగ్రూప పరమాత్మకు ఉండవు. కాబట్టి నీకు కనపడే వస్తువులే దృశ్యాలకే అవన్నీ, కానీ కనపడని పరమాత్మని ఎలా కొలుస్తావు? పరమాత్మ అసలు నీకు కనపడడు. కనపడినప్పుడు ఎలాగా? కాబట్టి ఇవన్నీ కూడా ఈ ధర్మాలన్నీ పరమాత్మవే. నీల చికురములన ముంగురులు, అమ్మవారి యొక్క ముంగురులు. పరమేశ్వరికి కేశములు వనస్పతులు, నీల చుకురములు సాముద్రిక శాస్త్ర రీతిని సౌందర్యకారకాలు. ఒక వయసు వచ్చినప్పుడు అవి ఉంటాయి. పరమేశ్వరి యొక్క నిత్య యవనాన్ని సూచిస్తాయి. అంటే అమ్మ ఎప్పుడు నిత్య యవనంగానే ఉంటుందంటారు. నిత్యము అంటే ఎల్లప్పుడూ. ఆవిడకి 50 ఏళ్ళు వచ్చాయని కానీ అట్లా మనకి ఎప్పుడూ లేదు. ఒక బాల రూపం చెప్తారు. ఎందుకంటే భండాసుర వధ చేస్తున్నప్పుడు బాల రూపం వస్తుంది. కాబట్టి 9 సంవత్సరముల వయసున్న కన్యని బాలతో పోలుస్తారు. తర్వాత ఇంకా ఈ యొక్క 16 సంవత్సరాలని నవ యవ్వనము అంటారు దాన్ని. అంటే ఆ వయసులో ఎవరైనా చాలా అందంగానే ఉంటారు. ఆ వయసుకి తగ్గట్టు, అంటే ఆ ముంగురులు ఉండటము, అప్పుడే జడ పెరగటం, ఇలాంటివన్నీ కొన్ని లక్షణాలు. అమ్మ ఎప్పుడు అలాగే ఉంది. ఎప్పుడు కూడా అమ్మని మళ్ళీ తర్వాత 50 ఏళ్ళు 60 ఏళ్ళు ప్రౌఢ ఇలాంటివన్నీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు నువ్వు భావన చేసినప్పుడు వస్తారు. ఎవరు కూడా ముసలి రూపాన్ని భావన చేస్తారండి? చెయ్యరుగా. ఎవరూ చేయరు. మిమ్మల్ని కూడా ముసలి వాళ్ళుగా చూసుకుంటారా? ఫోటోలు తీసుకుంటే కొంచెం మేకప్ వేసుకోవటం ఏదో చేస్తారు కదా, కొంచెం ఫోటోల్లో కాస్త మంచిగా కనపడాలని. తర్వాత ఏం చేస్తారు? ఇక ఎంత చేసినా ఇంతేలే అని వదిలేస్తారు. ప్రతి వాళ్ళకి ఒక తాపత్రయం. మామూలుగా అంత లేకపోయినా ఫోటో అనగానే కొంత తాపత్రయం వస్తుంది. అంటే యవ్వనంగా కనపడాలని ప్రయత్నం చేస్తా. లేకపోతే జుట్టుకు రంగు ఎందుకండి వేయటం కదా, ఎంతగా కనపడాలని కదా. లేకపోతే జుట్టుకి రంగులు కానీ ఇంకోటి ఏంటవి హెన్నా పెడతారు. నాకు నవ్వొస్తూ హెన్నా పెట్టామంటే అర్థమవుతుంది కదా అందరికి. ఆ హెన్నా పెట్టిన వాళ్ళకి తెల్ల జుట్టు భలే మెరుస్తూ ఉంటుంది, మధ్యలో హెన్నా అంటుంది. అంటే నాకు వేరే పనే ఉండదు కదండి. కొంచెం అప్పుడప్పుడు ఎవరన్నా హెన్నాలు పెట్టుకున్న వాళ్ళు కనపడితే చూస్తూ ఉంటారు. అది విడిగా మెరుస్తూ ఉంటుంది. ఇలా రకరకాలు. అమ్మకు అవసరం లేదు. ఎవరైనా సరే దేవతా స్వరూపాన్ని భావించినప్పుడు చక్కగా అందంగానే భావన చేస్తారు. మనకి దొరికే పటాల్లో కూడా ఎప్పుడు అమ్మ అలా అందంగానే ఉంటుంది. అదే అందుకని ఆవిడ నిత్య యవ్వన అంటారనమాట. కాబట్టి నీల చికురములు, నీలము అంటే నలుపు అని అర్థం. ఎక్కడ మీరు నీలం అంటే బ్లూ అని తీసుకోకండి. ఒక ఆవిడ నన్ను, మీకేం తెలుసు అసలు అని నన్ను కోప్పడింది ఒక ఆవిడ. నేను సంస్కృతాలు నీలం ఉండదండి అసలు, అయినా శరీరం నాకు ఎలాంటి ఆవిడ నన్ను అంటే ఏదో కృష్ణుడు గురించి చెప్తూ ఒక ఆవిడ అనకూడదు కానీ వాళ్ళు భాగవత సప్తాహాలు చేస్తారు. ఇప్పటికి ఎన్నో అయ్యాయి. అంత భాగవత సప్తాహాలు చేసే వారికి నీలము అంటే నలుపు అని తెలియదు. కృష్ణుడు బ్లూ రంగులో ఉంటాడని వాడు చెప్తోంది అక్కడ. సరే ఎవరో పిలిస్తే వెళ్ళాను, బాగుంటది కాబట్టి అని నవ్వొచ్చింది నాకు. అప్పుడు అప్పుడు చెప్పలేదు పాపం, ఎందుకులే అలా చెప్పడాన్ని చెప్పాను తర్వాత. నీలం అంటే నలుపు అండి. ఆవిడ నన్ను కోపడింది, అరిచింది నా మీద. సరే ఇంకోళ్ళు వచ్చి నన్ను ఇచ్చే, మీకేం తెలుసండి అమ్మాయి సంస్కృతం ఏదో సరే అదంతా జరిగింది అనుకో. కాబట్టి ఎప్పుడు కూడా
సినిమాల్లో ఏంటంటే అందరు నల్లగా చూపిస్తే బాగుండదు కాబట్టి నీలం రంగేసి చూపించారు. ఎందుకంటే ఎవరికి సంస్కృతం అర్థం తెలియదు. సంస్కృతం తెలిసిన వాళ్ళు ఎవరు అలా వెయ్యరు. ఈ గౌడీయ మఠాలు వాటిల్లో కృష్ణుడిది నల్ల విగ్రహమే ఉంటుంది, నలుపు కృష్ణుడు. ఆకాశం నీలం అలా. కాళికాదేవి అని వీళ్ళందరూ నలుపు వర్ణాలు. అంతే మరి కాళికకు చూడండి నలుపేస్తారు కానీ బ్లూ వేయరు. మరి ఎక్కడన్నా ఉన్నాయేమో బ్లూ విగ్రహాలు, నాకు తెలియదు. సినిమాల్లో అట్లా బ్లూ రంగు వేస్తారు కానీ అది మనిషికి బ్లూ రంగు బాగుంటుందండి, వేసుకుంటే చూసుకోండి ఒకసారి, బాగుంటది. తెలియక వీళ్ళు నీలం అంటే. కాబట్టి అమ్మవారి ఆ ముంగురులు చక్కగా నల్లగా బాగున్నాయిట. సదా షోడశ వర్షాంచ నవయవ్వన దర్పితాం. కాబట్టి ఎప్పుడు ఆవిడ 16 సంవత్సరాల కన్యే. పరమేశ్వరి యొక్క స్థూల రూప భావనకి ఇది ఆలంబనం. పరమేశ్వరి స్థూల రూప ధ్యానము సాధువులకు అభిష్టదాయకం. వనస్పతులు జీవితకాలములను జీవితాంతములను ప్రతిఫలాపేక్ష రహితముగా ఏ ఇతర జీవికిని అపకారములుగాక ప్రపంచమునకు ఉపయోగపడుట సర్వజన విదితం. ఇట్టి స్వార్థరహిత పరోపకార ప్రబోధము వనస్పతి దేవతో సరే సూచకంగా తలె. వనస్పతులు అంటే తెలుసు కదా మనకి. వనస్పతులు లేకపోతే ఎలాగా? ఔషధాలు కానివ్వండి, మన ఈ వంటలకు కానివ్వండి, వనస్పతులన్నీ కావాలి. అంటే ఇక్కడ వనస్పతి అంటే కేవలము మనకి నెయ్యితో పోలుస్తారు, అంటే స్నిగ్ధంగా ఉంటాయి ఆవిడ. ఇప్పుడు కొందరు జుట్టు చూడండి, సిల్కీ హెయిర్ అంటాం మనం, అలాంటిది ఆవిడది స్నిగ్ధముగా ఉంటుంది. వనస్పతి అంటే అదే అర్థం. ఆవిడ కురులుని అలా అంటారు. ఆవిడ కురులు అలా ఉంటాయి, ఎండిపోయినట్టుగా జీవం లేనట్టుగా కాకుండా స్నిగ్ధముగా, అంటే అలా మెరుస్తూ ఉంటాయి. నిరపాయ, ఎటువంటి అపాయములు లేవు. అంటే మీరు ఆరాధించినప్పుడు ఆవిడ మీకు ఎటువంటి అపాయాలు కలగజేయలేదు, చెయ్యదు అంటే అర్థం ఇక్కడ అన్నీ ఇస్తుంది ఆవిడ. మీరు నాకు ఇది పెడితేనే అది ఇస్తాను అందు. జీవుడు బేరం పెడతాడు అమ్మవారితో అనండి, దేవుడితో. స్వామి నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తా అంట. బేరం పెడతాడు. పాప అమ్మవారి బేరం పెట్టదు. నువ్వు ఆవిడ్ని ఎలా ప్రార్థన చేసినా సరే నీకు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇస్తుంది. ఆవిడ కేవలం నీ మనస్సులో ఉన్న ఆ భక్తి శ్రద్ధల్నే చూస్తుంది. అందుకని నిరపాయ, ఆవిడని ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజించవచ్చు. ఆవిడ ఏవి అంటే అవి కాస్ట్లీ కావాలి ఇది అని కానీ, ఉపవాసాలు ఉండండి రా అని కానీ అట్లాంటివన్నీ. అందుకని మీరెవరు కూడా అనవసరమైన, అంటే ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాను కొన్ని సంవత్సరాల నుంచి, ఖడ్గమాలలు చదవటం, ఈ మధ్య అయితే వారాహి దేవిని కొలవటం, వాళ్ళన్నీ ఉగ్ర రూపాలండి. ఆ ఉగ్ర రూపాలను గనక మీరు ఆరాధిస్తే, సరి అయిన విధంగా శుచి శుభ్రత పాటించకపోయినా, నైవేద్యాలు పెట్టకపోయినా అది మీకు చెడు చేస్తుంది, అందులో ఏం సందేహం లేదు. అందువలన ఎందుకు అలాంటిది? ఈవిడ నిరపాయ, నీకు అసలు ఏ ఆపద కలగలేదు. నువ్వు శ్రద్ధాభక్తులతో చదువు. నీకు ఎక్కడన్నా ఇది అనిపించిన దోషం అని ఆవిడ నమస్కారం చేయి, అమ్మా నేను దోషరహితంగా నీ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసేటట్టు అనుగ్రహించాను. ఈవిడికి మీరు ఫలశ్రుతి చదవక్కర్లేదు, ధ్యాన శ్లోకాలు చదవకపోయినా ఆవిడేమని. ధ్యాన శ్లోకాలన్నీ తర్వాత, వసిన్యాది వాగ్దేవతలు ఇవ్వలేదు. వాళ్ళు మొదలు పెట్టడమే అమ్మా అని మొదలు పెట్టారు, అంతే తప్ప ధ్యాన శ్లోకం ఉంది. అయితే మనకు ఒక ఆనవాయితీ లాగా అని ముందర ధ్యాన శ్లోకం పెట్టారు. కనీసం వాడు ఆ ధ్యాన శ్లోకం అయినా భక్తిపూర్వకంగా చేస్తే ఆ ధ్యానం వాడికి, అంటే కనీసం అప్పుడైనా వాడు ఈ యొక్క స్తోత్రాన్ని తర్వాత అయినా శ్రద్ధాభక్తులతో చదువు. కాబట్టి ధ్యాన శ్లోకాలు అమ్మ చెప్పలేదు, అవి తర్వాత ఎవరో ముందులో ఋషులు ఎవరో కల్పించారు. చదవద్దనట్లేదు, అందులో కూడా చాలా మంచి గూఢార్థాలు ఉన్నాయి, అవి చదువుకోవచ్చు. కానీ అమ్మ నుంచి వచ్చిన వసిన్యాది వాగ్దేవతలు శ్రీమాత నుంచే మొదలుపెట్టారు. అమ్మా అనే సంబోధించారు. అమ్మ ఎప్పుడన్నా అపాయం చేస్తుందా అంటే, కలికాలంలో అమ్మల గురించి మనం చెప్పలేము. రకరకాలు చూస్తున్నాం, సినిమాలు, సీరియల్స్. నేను చూడండి, వాళ్ళు వీళ్ళు అనుకున్న వింటమే. తెలుగు సీరియల్స్ లో అయితే మరీ భయంకరంగా ఉంటుందని చెప్తారు.
ఒకానొక ఏమవుతుంది, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బలవంతంగా వాళ్ళు కూర్చోబెడతారు పెద్దవాళ్ళు, ఒక్క నిమిషం ఈ సీరియల్ అయ్యేవరకని. అర్థమే అవ్వదు వాళ్ళు అంత కష్టపడి ఎందుకు అలాంటి అంటే భయంకరమైన విలనిజం ఉండే సీరియల్స్ చూడటం ఎందుకంటే మనసులు పాడవడం. సరే, ఏది ఏమైనా అమ్మ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు అపాయం కలగజేయదు. అన్ని రకాలుగా కేవలం ఆ భక్తి శ్రద్ధలు, ఆవిడకి సహనం ఎక్కువ. మీకు భక్తి శ్రద్ధలు కలిగే వరకు కూడా ఆవిడ వెయిట్ చేస్తుంది, వెంటనే నీ మీద ఆగ్రహించదు. అయితే వారు కూడా వారాహి, ఖడ్గమాల, త్రిశతి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఎలా అయితే కారం మండుతుంది, పచ్చిమిరపకాయ మండుతుంది, వాటి లక్షణాలు. స్వీట్ మండదు కదా, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం. అలాగే రూపాలకు కూడా లక్షణాలు ఉంటాయి. ఈ అమ్మ నిరపాయ శాంత స్వరూపిణి, అందుకని ఈ అమ్మని మనము హాయిగా ప్రార్థన చేయవచ్చు. నైవేద్యాల గురించి నువ్వు హడావుడి పడక్కర్లేదు. నీ ఒంటి శుభ్రం చూసుకుంటే చాలా, కింద శుభ్రం చూసుకుంటే. వాటికి మడి ఆచారాలని అంటే చాలా నియమనిష్టలు ఉంటాయి, అవి పాటించారు. ఎందుకంటే ఇవాళ రేపు టీవీల్లో చెప్పేస్తాడు వాడు, ఏం పర్వాలేదు చేసేసుకోండి అంటారు. వాడికి ఏం నష్టం లేదు కదా, వాడు చేస్తాడో చేయడో మీకు చెప్పడు, కానీ మీకు చెప్పేస్తాడు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అంటాడు. ఏం పర్వాలేదండి మీ ఇష్టం అంటాడు. అందుకని ఖడ్గమాలలు, వారాహిలు అంటే అవన్నీ ఉగ్ర స్వరూపాలు. వాళ్ళకి మీ నైవేద్యాలు సరిపో. అంటే మన మామూలుగా పెట్టే పళ్ళు కానీ మరి వేరేవేవైనా సరే, మీరు చేసే ఒట్టిగా ఏదో అన్నపరమాణం, బజ్జీలు ఇవి సరిపోవు వాళ్ళకి. ఒక సింహానికిను ఒక పెంపుడు జంతువుకి పెట్టేది ఒక ఆహారం ఎలా కుదురుతుంది? పెంపుడు జంతువుల్లో కూడా రకాలు ఉంటాయి. ఈ గ్రామ సింహాలు అంటే తెలుసు కదా ఏమిటో. కాబట్టి ఆ వాటిల్లో రకాలు ఉంటాయి. వాటిల్లో కూడా మామూలు చిన్న బొచ్చు కుక్కలకైతే మామూలుది ఏదో పెడితే సరిపోతుంది. వాటిలో నేను కాపలా గాయాలంటే వాటికి వేరే పెట్టారు. అంటే వాటి యొక్క అంతే, అది నిర్దేశించారు శాస్త్రంలో, నువ్వు అలాగే చెయ్యాలి. అందువల్ల ఎందుకు అలాంటివి హాయిగా నిరపాయ, ఆవిడ అపాయం కలగచేయదు. అపాయంలో అనేక రకాలు, ఏ అపాయం లేకుండా చూస్తుంది. అపాయములన్నీ దేహదారులకే సంభవిస్తాయి. దేహేంద్రియ బుద్ధి ప్రాణ ధర్మాలు, పూర్వజన్మార్జిత కర్మఫలాలు, వర్తమాన జన్మ భోగ్యములు, పుణ్య అపుణ్య ఫలప్రదమగు పరమాత్మ వల్లనే ప్రాప్తిస్తాయి. అన్ని కూడా ఆ అమ్మ యొక్క నిర్గతములు, అంటే అమ్మ నుంచి వచ్చాయంటే అమ్మే వాటన్నిటికీ కర్త. అంటే ఇక్కడ అర్థం మనలాంటి కర్త. నువ్వు చేసావు, ఆవిడ ఇచ్చింది అంతే. ఆవిడ బాస్ కదా, సూపర్ బాస్. నిరాకారమును నిష్క్రియమును అగు పరమేశ్వరికి ఇవేవి వర్తను. కావున దృగ్రూప మాత్రకు పరమేశ్వరి నిరపాయ, అంటే ఆవిడ ఎటువంటి అపాయాలు కలగజేయు. నువ్వు నిరభ్యంతరంగా ఎటువంటి ఇది లేకుండా హాయిగా నువ్వు చెయ్యొచ్చు. నిరత్యయ అతిక్రమింపరాని, సర్వవ్యాపమగుట అతిక్రమించుటకు అలవి కాని, సర్వజీవుల సర్వ జన్మలయందలి సర్వ కర్మాలకును కారకుడును నియంతయు పరమేశ్వరుడే. కావున పరమేశ్వర ఆజ్ఞలు ఉల్లంఘింప ఎవ్వరును సమర్థులు కాదు. కాబట్టి నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా నీ దాన్ని బట్టి ఆవిడ నీకు ఇచ్చి తీర్చు. ఆవిడ ఇచ్చిన దాన్ని నువ్వు కాదనడానికే లేదు, ఉల్లంఘించడానికి. నువ్వు ఆవిడేమిటి నేను వేరే వాడిని పట్టుకుంటా అంటే, ఇప్పుడు చూడండి హాయిగా ఇలాంటివి కాకుండా ఈ ఖడ్గమాల ఇలా పట్టుకుని ఏదో చేస్తామంటారు, కానీ వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుందో అలాంటి వాళ్ళని మీరు చూస్తే తెలుసు, మీకు వాళ్ళు తెలిస్తే తెలుసు. నాకు తెలుసు వాళ్ళు అలాంటి, ఎందుకంటే వాళ్ళు కొంతమంది చెప్పినా వినలేదు. వద్దండి హాయిగా చదువుకోండి అంటే ఏదో పొందేయాలని తపన, కానీ నువ్వు పొందేదానికోసం చూస్తున్నావు, కానీ అపార నష్టాన్ని ఎలా కలుగజేస్తుంది అని. నష్టం అంటే నేను బాహ్య వస్తువుల గురించి చెప్పండి అది. కాబట్టి ఇక్కడ మనము హాయిగా ఎటువంటి ఆపదలు లేకుండా ఏది ఆరాధించవచ్చో ఆ రూపాన్ని ఆరాధిస్తే క్షేమము, శుభము, శ్రేయస్సు. కాబట్టి ఇక్కడ ఆ అమ్మ ఆజ్ఞను ఉల్లంఘించడానికి లేదు. నువ్వు ఇవి చేసుకోరా అంటే, కాదు నేనేదో చేస్తా అంటే,
మీరు పిల్లవాడిని పరిగెత్తకరా పడిపోతావు అంటారు, వాడు వినకపోతే వాడు పడతాడు, అప్పుడు ఏమంటారు? తల్లి రక్షించడానికే చూస్తుంది, కానీ వాడు అంటే ఆజ్ఞను ఉల్లంఘించే మీరు చూసా, నేను చెప్పానా, చెప్పిన మాట వినకపోతే ఇంతే అంటారు. వాడు వినకపోతే 2 పీకుతారు కదా, చెప్పిన మాట వింటే ఎందుకు కొడతాను అంటారు. ఇదే మరి ఒక శిక్ష కలుగుతుంది. కాబట్టి అమ్మ యొక్క ఆజ్ఞని ఎవరు ఉల్లంఘించలేదు, అసలు సమర్థత ఎవరికీ లేదు. ఆ కర్మలను అనుసరించి నిర్ణయించబడినదే దైవం, దానిని అనుభవించవలసినదే గాని అతిక్రమింపనల్లవి కాదు. త్రిమూర్తులు అంటే త్రిమూర్తులతో సహా సమస్త జీవజాలమును పరమేశ్వరి నిర్ణయాన్ని ఆచరించి అనుభవించి తీరవలసి. పాప అందుకే దేవతలు వాళ్ళ గతి తప్పరు, వాళ్ళకి ఏది నిర్ణయించారో వాళ్ళది చేసేస్తారు. మహాబుద్ధిమంతులుగా, బుద్ధిగా అతీతులు, వాళ్ళు విడిగా ఆలోచించరు. అమ్మ ఏది చెప్తే అది గుడ్డిగా చేసేస్తారు. అందుకని వాళ్ళు దేవతలు అయ్యారు. వాళ్ళు వేరే ప్రార్థనలు ఏం చేయరు. ఈ రాక్షసుడు ఇది చేశారు కాబట్టి రక్షించమన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ మనకి సూక్ష్మం తెలుసు, నీలోని భండాసురుడు ఎవరు? విడిగా ఆయన రాక్షసుడులే, రాక్షసుల్ని ఆవిడే సృష్టించింది, అందులో సందేహం లేదు. కాబట్టి ఎప్పుడు సృష్టించింది? ఈ దేవతల్లో అహంకారం పెరిగింది ఒకసారి. ఆహా, మేము చాలా గొప్పవాళ్ళం, మా దగ్గర ఇంత ఆయుధాలు ఉన్నాయి, మేము ఇన్ని రక్షిస్తున్నాం కదా అని వాళ్ళల్లో అహంకారం వచ్చింది. అప్పుడు అమ్మ భండాసురుని సృష్టించింది. ఎందుకు? వాళ్ళ యొక్క అహంకారాన్ని నశింపచేయండి. అందువలన నీలో అహంకారం వచ్చినప్పుడు నీకు కష్టమో, నీకు అవమానమో ఏదో జరుగుతుంది. అప్పుడు నువ్వు గుర్తించుకుంటే ఆ అహంకారాన్ని నశింపచేసుకుంటావు. అందువల్ల అమ్మ మీ యొక్క అహంకారాలని సమర్పించండి. ఆయుధాలను అంటే ఆయుధమే అహంకారం వాళ్ళకి. అంటే నా దగ్గర వజ్రాయుధం ఉందని అతను విర్రవీగాట, దీన్ని మించినది లేదు, ఈ ఆయుధంతో ఎవరినైనా నేను సంహరించగలను అన్నాడు. ఏమైంది? వాడు సంహరించగలిగాడా? ఏం చేయలేదు. అట్లా అంటే ఎప్పుడైతే తన భక్తుల్లో అమ్మని ఆరాధించేటప్పుడు తన భక్తులలో శ్రద్ధలో ఏదైనా అహంకారం గనక వారిలో వస్తే అమ్మ వారిని తిరిగి వారిని మంచివారుగా మారుస్తుంది. అందుకని మీరు కూడా ఎవరికైనా నమస్కరించేటప్పుడు, అంటే నేను చేసిందే మీకు చెప్తా, పెద్దవాళ్ళకి నమస్కరించినప్పుడు నాలో అహంకారం రాకుండా చూడండి అని అడగండి. ఎందుకంటే ఆ ఇష్యూ ఇవన్నీ వాళ్ళే ఇస్తారు. అహంకార రాహిత్యం కూడా ఆవిడే. మనం ఒక దైవ స్వరూపానికి, మీరు అమ్మకి నమస్కరిస్తున్నాను లేదా నాన్నకి లేకపోతే ఇంకో బంధువులకు అని చేయకండి. మీరు ఆరాధించే దైవానికి నమస్కరిస్తున్నానన్న భావనతో చేసి చక్కగా కోరుకుంటే అహంకారం అనేది మీ దరిదాపుల్లోకి రాదు. ఆ శక్తి ఆవిడకే ఉంది కాబట్టి దైవ నిర్ణయం, ఎవరు సమర్థులు కాదు. అంటే ఆవిడ యొక్క ఆ యొక్క రాతని ఆవిడే మార్చగలరు, ఇంకెవరు మార్చలేరు. ఏదైనా సరే ఆవిడ దైవ నిర్ణయం కాబట్టి అతిక్రమించుట ఏమాత్రము పొసగదు. ఇంద్రుడు, వాయువు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, యమాదులందరూ కూడా వారి వారి కృత్యములు పరమేశ్వర భయముననే గతి తప్పక మితి తప్పక నిరంతరం నిర్వహిస్తున్నారు. కాబట్టి మీ అంటే జీవుడు కూడా ఎప్పుడైతే ఆ విధంగా చేస్తాడో సుమ్మయిరు అన్నాడు. కాబట్టి ఎటువంటి ఇది లేకుండా హాయిగా ఏది లభిస్తుందో దాంతో తృప్తి, ఒకరిని మాటలతో చేతలతో హింసించకుండా అందరితో ప్రేమగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు అది అనుభవించక తప్పదు నీకు. మళ్ళీ ఒకరిని తిట్టినది అది చిన్న మాటతో అయినా సరే, ఒక్కసారే తిట్టానండి, ఆ ఒక్కసారిదైనా నువ్వు ఫలితం అనుభవించవచ్చు. నువ్వు పరమభక్తుడు అయినా సరే. ఎన్నో చూస్తున్నారు, రావణాసురుడు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరూ కూడా తపస్సులు చేసి వరాలు పొందిన వాళ్ళే, నశించలేదు. దుర్మార్గం వల్లే నశించారు. వాళ్ళందరూ కూడా భక్తులే, కాదనడానికి ఎలా ఉంది? వాళ్ళు భక్తితోటే తపస్సు చేసి, ఎందుకంటే భక్తి శ్రద్ధ లేకపోతే వాళ్ళు తపస్సు చేయలేరు, పరమేశ్వరుడు అనుగ్రహించు. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ కూడా భక్తులే, కాదనడానికి లేదు, కానీ దుర్మార్గం వల్ల నశించారు. కాబట్టి ఆ దుర్మార్గం ఏంటి? పరులను హింసించడం, మాటలతో హేళన చేయటం అనండి, ఇంకా ఏదైనా అనండి, మీకు తెలియంది కాదు. మీరు ఎప్పుడైతే ఒకరిని బాధిస్తారో అది రాక్షసత్వమే, దానికి కర్మ మీరు అనుభవించవలసినదే. మీ అందుకనే మాట మృదువుగా ఉండాలి, అధార్టిగా ఉండకూడదు. చాలా మంది మాటలు అధార్టిగా ఉంటాయి, అలా ఉండకూడదు. తగ్గించుకోండి వాయిస్.
ఏం నష్టమేం లేదు. అయితే మీరు అనొచ్చు నా గొంతే అంతండి అని. నీ గొంతు అంతే కాదనడానికి లేదు. కానీ అవతల వాడు ఫీల్ అయినప్పుడు, అవతల వాడు వీడు ఇంతేలే అనుకున్నప్పుడు పర్వాలేదు. వాడు అలా అనుకోకుండా ఇదేమిటి అని వాడు ఫీల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు పాపం వచ్చి తీరుతుంది. అసలు ఎందుకండి అలాంటి, ఎందుకు ఆ వాయిస్ ని మార్చుకోవడానికి ఏమి మీకు? ప్రార్థన చేయండి, అమ్మా నా వాయిస్ చక్కగా ఉండేటట్టు, అథారిటీగా ఉంటుందమ్మా, ఆజ్ఞాపించేటట్టుగా ఉంటుంది. కటువుగా వస్తుంది కొంతమంది మాట, వాడి మాట తీరే అంతా అని ఇంట్లో వాళ్ళు సర్దుకుంటారేమో, బయట వాడి ఎందుకు సర్దుకుంటాడండి అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. సర్దుకుంటారంటే వాడేదో తిడతాడని. కాబట్టి మన మాట చేత మనసా వాచ చక్కగా ఉండండి అందరితో. వాడు ఎలాంటి వాడు మీకు అనవసరం. పిల్లలతో అవసరం వచ్చినప్పుడు కొంత కాఠిన్యం, అది దోషం కాదు. అధర్మం పట్ల కాఠిన్యం దోషం. కాబట్టి అధర్మం పట్ల కాఠిన్యం వహించి తీరాలి. కాబట్టి అధర్మంది మీకు దోషం, మీ ధర్మం ఇలా ఉండాలి. అధర్మం పట్ల మీరే అలా ఉండాలి కఠినంగా, అందులో సందేహం. కాబట్టి మామూలు విషయాల్లో కానీ వేరే వ్యవహారాల్లో కానీ ఎప్పుడూ కూడా ఒక షాప్ వాడనండి, మనం డబ్బులు ఇస్తున్నామనండి, ఎవరితో కూడా కఠినంగా వ్యవహరించడానికి లేదు. అధర్మం జరిగినప్పుడు మాత్రమే కొంత కాఠిన్యం. కాబట్టి అమ్మ నిరత్యయ, ఆవిడని అతిక్రమించడానికి దుర్లభ, ఎంత కష్టమో అమ్మని పోయింది. ఇన్ని లక్షణాలు ఉంటే కానీ ఆవిడ దొరకదు. అబ్బా ఎవరికి తెచ్చుకుంటారే, ఒక లక్షణం వస్తే ఇంకో లక్షణం పోతుంది, ఆ లక్షణం వస్తే ఇంకో లక్షణం పోతుంది అంటారు. కాబట్టి అమ్మ ఏమాత్రము లభ్యం కాదు. అవాంగ్ మానస గోచరం, స్తోత్రం చేయుటకు వాక్కునకును ధ్యానం చేయుటకు మానసమునకు అందనిది. అమూర్తము గాన అంటే మూర్తి రూపం లేనిది గాన, ఇంద్రియాదులకు అశబ్దము స్పర్శము రూపము అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాది ఇత్యాదిగా శృతి ప్రతిపాదితమైనందున మనస్సునకును లభ్యం కాదు. సచ్చిత్ ఆనంద లక్షణ సర్వ దృగ్రూపాత్మయులు మాయ అనబడు జ్ఞాన ఇచ్ఛా క్రియా సమూహమున జ్ఞాన ప్రాబల్యం కలిగి పరమేశ్వర అనన్యమై పరమేశ్వర ఆశ్రితమగు ప్రకృతియును చేరి సగుణ బ్రహ్మము సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వశక్తి జగజ్జన్మాది కారణమని శృత్యాదులు చెప్తున్నారు. ఇక్కడ ఏదో వేరే భాషలో ఉందని ఏం అనుకోకండి, కొంత గ్రాంధికం కాబట్టి ఇక్కడ ఆవిడ దొరకదు అంటే మనమేం నిరాశ పడక్కర్లేదు, తర్వాత చెప్తాను. సులభ అని కూడా చెప్తాను. ఎప్పుడు సులభం? నీ శ్రద్ధ. కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏం సందేహం లేదు. ఏదో స్తోత్రం చదివేస్తున్నావు, అక్కడ భక్తి లేదు, ఏదీ లేదు. దిక్కులు చుట్టమే సరిపోతుంది. ఇటు చూడి అటు చూడి అసలు ఇక చెప్పక్కర్లేదు. శ్రద్ధ లేదు ఏమాత్రం. అటువంటి వాళ్ళకి దుర్లభ. వాళ్ళు మనసులో భావన చేద్దామన్నా వాళ్ళకి రూపం దొరకదు. ఎందుకంటే వాడి మనస్సు అంతా ఏంటున్నాయి? కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష్య అసూయలు, నానా రకాల ఆలోచనలు. వీటిల్లో అమ్మ రూపాన్ని ధ్యానించడం చాలా కష్టం. అందుకనే మనస్సును కూడా దొరకదల్లా. నువ్వు శ్రద్ధాభక్తి కలిగి అమ్మని ప్రార్థన చేస్తూ, అమ్మా నాలో నీ లక్షణాలను నువ్వే నశింపజేయగలుగుతావు, ఎవరి వల్ల కాదు నా వల్ల అసలు కాదు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆవిడ తప్పకుండా నీళ్ళు కూడా శివానంద లహరిలో అన్నట్టుగా, స్వామి నాలోనే బోల్డ్ క్రూర మృగాలు ఉన్నాయి, ఈ ఈర్ష్య అసూయ ద్వేషాలు అనేవి, కాబట్టి నువ్వు అడవికి వెళ్ళి వేటాడక్కర్లేదయ్యా, నీకు వేటంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు, కాబట్టి నాలో ఉన్న ఈ క్రూర మృగాలను నువ్వు వేటాడవయ్యా అని శంకర్లు ప్రార్థన. మనం కూడా అదే చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీరు అనుకుంటారు, నాకు కోపం ఉండకూడదు, ఈర్ష్య పడకూడదు, గట్టిగా అలా ఏవేవో అనుకుంటూ ఉంటారు. నిన్ననే ఏంటది న్యూ ఇయర్ రిజల్యూషన్, అంతే, ఆ ఒక్కరోజే రిజల్యూషన్, తర్వాత డిజాల్వ్ అయిపోతుంది అది. కాబట్టి ఇక్కడ అలాంటివి అక్కర్లా. ఏమంటే న్యూ ఇయర్ ఒక్కరోజు తీసుకుంటే మిగతా అన్ని రోజులు చాలా మంది చాలా తీవ్రంగా అంటూ ఉంటారు.
అసలు న్యూ ఇయర్ వరకు ఎందుకండి వెయిట్ చేయటం? నీది చెడ్డ బుద్ధి అని తెలిసినప్పుడు ఆ క్షణమే మార్చుకోవాలి, కానీ అప్పటి నుంచే నీకు కొత్త ఇయర్ మొదలవుతుంది, ఆనందం మొదలవుతుంది. ఇక్కడ ఆ చెడ్డ గుణాలని ఉన్నప్పుడు ఆవిడ దుర్లభ, మనస్సుకు కూడా లభ్యం కాదు. నువ్వు మనస్సులో కనుక ఇవన్నీ పెట్టుకుంటే అమ్మ నామస్మరణ ఎప్పుడు చేస్తా? ఆలోచించండి. మీకు ఆలోచన వచ్చినప్పుడు నామం గుర్తు రావటం లేదు, నామం మనసులో చెప్పారు, అందుకని మనస్సుకు కూడా దొరకదు అన్నారు. ఎక్కడ దొరుకుతుంది? అందుకనే ప్రయత్నపూర్వకంగా నీకు ఇచ్చిందే అందుకురా ఇంద్రియాలు, కానీ ఏదైనా సరే నువ్వు ప్రయత్నం ఇది చేయి, బాహ్యంలో చేయక్క. బాహ్యంలో ఎప్పుడైతే నువ్వు ప్రయత్నాలు మానేస్తావో దేని గురించి అయినా సరే మనసు నిర్మలంగానే ఉంటుంది. నువ్వు బాహ్య ప్రపంచంలో అది బంధువులా వస్తువులా ఇంకోటి వాటి గురించి ఏ ఆలోచన చేసినా నీకు ఎప్పుడు వికల్పాలి, బాధలే. అక్కడ అమ్మ ఎలా వస్తుంది? రాదు. కాబట్టి అమ్మ పరమేశ్వరునకు అనన్యమై, అంటే ఆయన ఆవిడ ఇద్దరు ఒకటే, ఒకళ్ళు శక్తి ఒకళ్ళు శుభం. కాబట్టి అమ్మ సర్వశక్తి, జగజ్జనని అని మనకి శృతి అంటే వేదాల్లో తెలియదు. సాధకుడు తదేక దీక్ష కలిగి ఉత్కంఠతతో నిరంతర ఆవేదనతో, ఆవేదన అంటే ఇక్కడ దుఃఖం కాదు, ఆవేదన అంటే తనని తాను సమర్పించుకుంటూ అని, నివేదన అంటే చూసారా ఆవేదన. అంటే ఇక్కడ వేదనతో అంటే వేరే అర్థం తీసుకోవడం, ఆవేదన అంటే విన్నవించుకోవటం అని. ఉపాసింప అతని యందు క్రమక్రమమున ఇచ్ఛాక్రియలు తగ్గి జ్ఞాన ప్రాబల్యం కలుగుతుంది. కాబట్టి ఇచ్ఛాక్రమం అంటే ఏదో కావాలి అన్న ఈ తపన, క్రియ, ఆలోచన కూడా క్రియే, పని అంటేనే క్రియ. ఇచ్చేవాడికి ఇంకా అదేదో పొందాలి, అదేదో కావాలి, ఇదేదో ఇలా రకరకాలుగా ఈ ఇచ్ఛా క్రియలు తగ్గుతాయి. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పింది అదే, ఒరే నన్ను ఎలాగోలాగా పట్టుకోరా, నీలో అవన్నీ నేను చూస్తాను, నీకు జ్ఞానం లభించేటట్టు అన్నాడు. ఇక్కడ అమ్మ కూడా అదే చెప్తుంది. తగ్గి జ్ఞాన ప్రాబల్యం కలుగుతుంది, అంటే జ్ఞానానికి పవర్ పెరుగుతుంది. జ్ఞానం అంటే ఉన్నది అదే. కాబట్టి నువ్వు సర్వకాల సర్వావస్థలందు అమ్మని ఉపాసన అనండి, నామస్మరణ అనండి చేస్తే చాలు. ఇది సగుణోపాసన. దాని ఫలంను ఈ జ్ఞాన ప్రాబల్యమున సంతత ఝంకారనాద శ్రవణమున క్రిమి తుమ్మెదేగునట్ల ఉపాసకుడు పరమేశ్వర స్వరూపుడు. భ్రమరకీట న్యాయం చెప్పాం కదా, అది అలా ఆపదు సౌండ్, అది అయ్యే వరకు అది అలా తిరుగుతూనే ఉంటుంది, అయ్యే వరకు. అయిన తర్వాత ఇక ఆపేస్తుంది, సౌండ్ ఆగిపోతుంది. అలాగే జీవుడు నానాగోళ ఎంతసేపు, ఎప్పుడు కోరికలు అవి ఇవి తాపత్రయం, దీంతో వాడు గోల ఆపడు. వాడికి పడుకున్నా గోలే, ఏదైనా వాడు అసలు ఎప్పుడైతే ఇది ఆపేసి ఈ గోల మొదలు పెట్టాలి, అమ్మ నామం అనే గోల మొదలు పెట్టాలి, నిరంతరం సర్వకాల సర్వావస్థ లేదు, తాను అదిగా మారే వరకు చేయాలి. మారాక మీకే తెలుస్తుంది, ఎవరు చెప్పక్కర్లా, గురువు చెప్తాడని మీరు ఎదురు చూడక్కర్లా, మీరు అయిపోతే మీకే తెలుస్తుంది మీ సహజ లక్షణంగా. అప్పుడు మీరు ఆ పరబ్రహ్మ స్వరూపమే, అంటే అమ్మ మీరు జీవ బ్రహ్మైక్యం అంటాడు కదా, అది జరిగి తీరుతుంది. ఇది అనేక జన్మార్జిత వర్ణాశ్రమ ధర్మాచరణ సాధనమున చివరి జన్మయందు ఒకనొకనికో ఎవరో ఒకరికి మాత్రమే మహాసాధనకు మాత్రము లభ్యం కావచ్చు, అంటే బాగా సాధన చేస్తే లభ్యం కావున పరమేశ్వరి దుర్లభ. కశ్చిత్ ధీర అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం ఎవరో ఒకళ్ళు కదండి, పెరియవారన రమణ మహర్షి వాళ్ళకి దొరికింది ఇక మాకు దొరకదు అని అనక్కర్లా, కొన్ని కోట్ల మంది ఉన్నారు. కాబట్టి మీ ప్రయత్నాన్ని ఎప్పుడు ఆపకండి. మహాసాధకుని కంటే చెప్తాను కదా సర్వకాల సర్వావస్థ. అయితే ఇక్కడ సర్వకాల సర్వావస్థలు ఎందు నామమే చెప్పాలా ఏం లేదండి. నువ్వు సర్వకాల సర్వావస్థలు ఎందు గుణాతీతుడుగా ఉండు, ఏ గుణాన్ని ప్రకటించకుండా సుమ్మ ఇరు హాయిగా ఉండంతే. కాబట్టి అమ్మ దుర్లభ. తర్వాత అవి కూడా చెప్తుంది ఆవిడ, దుర్లభ అంటే అమ్మని, ఎందుకంటే మొదటి నామమే శ్రీమాత. అమ్మ ఎప్పుడు కాఠిన్యం వహిస్తుంది తెలుసు అందరు. వాడు మొండిగా ఉన్నప్పుడు,
చెప్పిన మాట విననప్పుడు వెధవ పనులు చేసినప్పుడు అమ్మ కఠినం. ఉమ్. ఇది అంతే. మీరు ఇలాంటివన్నీ పాపకార్యాలు ఆచరణ చేస్తే ఆవిడ దుర్లభ. అంటే ఎప్పుడైతే పాపాచరణ మానేస్తారో, పాపాచరణ అంటే ఏదో మీరు వేరేదాన్ని భావించగల, మీ మాటలతో కానివ్వండి, చేతలతో కానీ ఎవరిని హింసించినా, ఎవరిని బాధ పెట్టినా అది రాక్షసత్వమే, డౌట్ లేదు. అంటే అందరూ కూడా అలాంటి మంచి గుణాలు, అలాంటి అంటే ఈ దుర్మార్గం కాదు, అమ్మకి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలను కలిగి ఉండండి. ప్రయత్నం దానికే చేయండి. అమ్మ సహకారం తప్పకుండా ఉంటుంది. శుభం భూయాత్.